హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఘంటసాల సినిమా గురించి మాట్లాడడానికి అర్హులైన పర్సన్ అని చెప్పొచ్చు, తనిఖీల భరణి గారు. నమస్తే సార్. సార్, ఈ మూవీ గురించి మీ అనుభవాలు చెప్పండి సార్. నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ నాకు డైరెక్టరు నిర్మాత ఫోన్ చేసి దాని ట్రైలర్ రిలీజ్ అంటే వచ్చాను. ట్రైలరు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది మంచి, అంటే ఆర్థిక వనరులు పెద్దగా లేవు, చిన్న సినిమా ఇది. కానీ ఒక మహానుభావుడు, తరతరాలు గుర్తుంచుకోవాల్సిన ఒక మహానుభావుడు. అంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. నెక్స్ట్ తరానికి ఆ మహానుభావుని పరిచయం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. అందుకనే సినీ పెద్దలు చాలా ఆశీర్వదించారు. ఇది అంటే ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేం. కథాబలం ఒక జీవితాన్ని పరిపూర్ణంగా చిత్రించినట్టు నాకు అనిపించింది. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఘంటసాల రేపు డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ అనుకుంటున్నా. దయచేసి ఆదరించండి. ఇలాంటి సినిమాలు బతకాలి. అలా బతుకుతేనే ప్రాచీనుల మన పూర్వీకుల గురించి తెలుస్తుంది. శుభం భూయాత్. శుభం. సార్, మీకు ఇష్టమైన ఘంటసాల గారి మాట ఒక సినిమా. ఘంటసాల గారి ఎన్ని ఒకట హిమగిరి సొగసులు అని నాకు పాండవ వనవాసంలో చాలా ఇష్టం. థ్యాంక్ యూ.